అందరికీ నమస్కారం. సరిగ్గా నేటికి అంటే ఏప్రిల్ 12వ తారీఖుకి కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు కంప్లీట్ అయింది. ఈ 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేసింది ఒక సర్వే సంస్థ. ఈ సర్వే సంస్థ గతంలో కూడా చాలాసార్లు సర్వేలు చేసి కరెక్ట్ రిపోర్ట్లు ఇచ్చిందనేది విశ్వసనీయ సమాచారం. వాళ్ళు పేరు చెప్పలేదు కానీ బయటికి సోషల్ మీడియాలో, వెబ్సైట్లోను, సోషల్ మీడియాలోను ఈ సర్వే మీద రకరకాల కామెంట్స్, రకరకాల వాస్తవాలు ఇలా తెలుస్తూ ఉన్నాయి. అయితే ఈ సర్వే వాళ్ళు ఏం చేశారంటే కొద్దిగా ఐఐటి స్టూడెంట్స్తో సర్వే చేయించినట్టు మనకు తెలుస్తూ ఉంది, చెప్తా ఉన్నారు కూడా. ఈ సర్వేలు ఈ 10 నెలల కాలంలో ఈ సర్వే ఎందుకు చేశారు అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. 10 నెలల కాలంలో పీరియడ్లో ఎలా తెలుస్తుంది అనేది తెలుస్తుంది. అయితే దీనికి కారణం లేకపోలేదు. మూడ్ ఆఫ్ ది స్టేట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఈ సర్వే చేయటం జరిగింది. ఈ సర్వేలో ప్రధానంగా వచ్చిన అంశాలు ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు వివిధ రకాలైన సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు ఒక క్యాలెండర్ పెట్టుకుని జనవరిలో ఈ స్కీము, మార్చిలో ఈ స్కీము, మేలో ఈ స్కీము, జూన్లో ఈ స్కీము, ఆగస్టులో ఈ స్కీము అని రకరకాలుగా ఒక సంక్షేమ క్యాలెండర్ పెట్టుకుని 3 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రజలకి సంక్షేమ పథకాల రూపాయల డబ్బులు ఇచ్చింది. అలాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఎవరూ ఊహించిన విధంగా ఓటమి పాలైంది. దానికి కారణాలు ఏమన్నా కానీ ఎవరు ఊహించలా. 150 పోయినా 100 వస్తాయి, 100 పోతే 100 కాకపోయినా 90 వస్తాయి, 90 కాకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, 130 వస్తాయి, 110 వస్తాయని రకరకాలుగా చెప్పారు. ఒకళ్ళిద్దరు సర్వేలు మటుకి గట్టిగా ప్రభుత్వం రాదు అని కూడా చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా తిరిగి అలా రెప్యుటేషన్ ఉన్న సంస్థ ద్వారానే ఈ సర్వే చేయటం జరిగింది. ఈ సర్వేలో మనకు చాలా ఆసక్తికరమైన అంశాలు. ఈ సర్వే వాళ్ళు నేను కూడా నమ్మలే ఈ సర్వే గురించి. అయితే వీళ్ళు నియోజకవర్గాల వారీగా ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాలు నాయకుడి పైన, ఎమ్మెల్యే పైన, లోకల్ ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఉందనేది నియోజకవర్గాల వారీగా లిస్ట్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 71 మంది ఎమ్మెల్యేలు బాగా ఎదురీత ఇస్తున్నారు. ఎంత పర్సెంట్? 70% వ్యతిరేకత ఉంది, జన ఆదరణలో వ్యతిరేకత ఉంది. దానికి కారణం ఏదైనా కావచ్చు. అయితే ఎమ్మెల్యేలు బిహేవియర్ అన్నా కావచ్చు, ఎమ్మెల్యేలు చేసే వ్యాపారాలను, దందాలన్నా కావచ్చు. ఇవాళ ప్రతి ఎమ్మెల్యే కూడా వ్యాపారవేత్తలు వచ్చేసారు. ఈ వ్యాపారవేత్తలు వచ్చినాక వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటే పోలావు. ఈ నియోజకవర్గంలో మొత్తం రాజులు మేమే కాబట్టి నియోజకవర్గంలో వచ్చే ఇసుక, మట్టి, మైనింగు, లిక్కరు, శాండు, రియల్ ఎస్టేటు ఎవరైనా వెంచర్ వేసుకుంటే ఎకరానికి ఎంతోమంది అని అడుగుతున్నారు. ఎవరైనా అపార్ట్మెంట్ కడితే ఆడి దగ్గర డబ్బులు అడుగుతున్నారు. ఇలా విపరీతమైన పెత్తనం పెరిగిపోయింది ఎమ్మెల్యేలది ఇక్కడ నియోజకవర్గాల్లో. దానివల్ల రిపీటెడ్గా ప్రజల యొక్క ఆలోచన ధోరణి మారిపోతుంది. మొన్న 124 సీట్లు 57% ఓటింగ్ ఇచ్చిన ప్రజలు ఇవాళ ఈ సర్వే రిపోర్ట్ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. 71 మంది ఎమ్మెల్యేలు ఎదురెత్తున్నారు. ఎంత? 70% వ్యతిరేకత్వం. ఇది మరీ ఆశ్చర్యం కలిగించే అంశం. ఇక వార్తల్లోకి వస్తే ప్రభుత్వం చేసిందల్లా ఈ 10 నెలల కాలంలో ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, ప్లస్ 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. ఈ 2 పథకాలు ఇచ్చారు. సూపర్ 6లో ఉన్న ఫ్రీ బస్సు కానీ, పిల్లలకి తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, ఈ పథకాలన్నీ పక్కన పెట్టేశారు. అదేమంటే చంద్రబాబు నాయుడు ఆర్థిక లోటు ఉంది, ఖజానాలో రూపాయి లేదు, అప్పు కూడా పుడతలేదు, నేనేం చేయాలి, ఏమైనా అవకాశం ఉంటే నేను చేస్తా కదా అని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి ప్రజల్లో చంద్రబాబు ఎప్పుడూ కూడా నమ్మించి మోసం చేస్తాడు అని ఒక భావన ప్రజల్లో ఉంది. అయితే ఈ సర్వే వాళ్ళు చేసిన దాంట్లో కూడా అదే బయటపడ్డా ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఈ సర్వేలో అనంతపూర్ నుంచి స్టార్ట్ చేద్దాం. రాయలసీమ అనంతపూర్లో గతంలో 14 టీడీపీ గెలిచింది. అనంతపూర్, హిందూపూర్ 2 ఎంపీలు కూడా గెలిచినాయి. అంటే ఆ జిల్లాలో 16 సీట్లు ఎంపీలు కానీ, ఎమ్మెల్యే కానీ మొత్తం గుంపగెత్తుగా కూటమి ప్రభుత్వం గెలిచింది. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ చూస్తే 8 నియోజకవర్గాలు ఎదురెత్తుంది. ఎవరికి? తెలుగుదేశం, జనసేన, బీజేపీకి
8 నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉంది. మరీ ముఖ్యంగా పెనుగొండ, కదిరి, మడకశిర, అనంతపూర్ అర్బన్, సింగనమల, కళ్యాణదుర్గ, గుంతకల్లు ఈ 8 నియోజకవర్గాల్లో కూడా కూటమి ప్రభుత్వం వ్యతిరేకత ఎక్కువగా ఉందనేది మనకు అందుతున్న సర్వే రిపోర్టు. ఇకపోతే కడప జిల్లాలో కూటమి ప్రభుత్వం అంటే ఎన్ని చెప్పేది పాత కడప, అంటే బైఫర్గేషన్ అయిన కడప జిల్లా కాదు, పాత ఓల్డ్ కడప జిల్లా. కడప జిల్లాలో కూడా 2 చోట్ల రైల్వే కోడూరు, రాయచోటి ఈ 2 నియోజకవర్గాలు వ్యతిరేకత ఉంది. ఆల్రెడీ వీళ్ళు గెలిచిందే 7 నియోజకవర్గాలు. ఈ 2 నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందనేది మనకు అందుతున్న సమాచారం. ఇకపోతే చిత్తూరు జిల్లాలో తిరుపతి, నగిరి, శ్రీకాళహస్తి, సత్తివీడు, నెల్లూరు, గంగాధరం ఈ 6 నియోజకవర్గాల్లో కూడా వ్యతిరేకత ఉంది. ఇది జిల్లాలో 14 సీట్లు ఉంటే 14 గాను మొన్న గెలిచింది 12 గెలిచారు. ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడు ఇద్దరు వైసీపీ తరఫున గెలిచారు. ఇక 12 సీట్లు టీడీపీ కైవసం చేసుకుంది. ఒక ఎంపీ సీటు గెలిచారు. ఏది చిత్తూరు ఎంపీ సీటు గెలిచారు, తిరుపతి వైసీపీ గెలిచింది. ఆ విధమైన పరిస్థితి చిత్తూరు జిల్లాలో ఉంది. కర్నూలు జిల్లాలో ఆదోని, డోను, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, పత్తికొండ, పాండ్యం ఈ 6 నియోజకవర్గాలు కూడా కూటమి ప్రభుత్వం వ్యతిరేకతతో మూట కట్టుకుంటూ ఉంది. ఇకపోతే విశాఖపట్నంలో యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, పెందుర్తి 4 నియోజకవర్గాలు. ఇక్కడ 15 నియోజకవర్గాల్లో ఈ 4 నియోజకవర్గాలు బాగా వ్యతిరేకత ఉందనేది మనకు అందుతున్న సమాచారం. ఇకపోతే విజయనగరం జిల్లాలో సాలూరు, నెల్లిమెర్ల, పార్వతీపురం, కురుపం ఈ 4 చోట్ల కూడా విజయనగరం జిల్లాలో 9కి 4 నియోజకవర్గాల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది మనకు అర్థమవుతా ఉంది. ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, నిడదవోలు, నరసాపురం, చింతలపూడి, పోలవరం ఈ 6 నియోజకవర్గాల్లో కూడా ప్రభుత్వ పనితీరుపైన, ఎమ్మెల్యేల పనితీరుపైన అసంతృప్తి ఉన్నట్టు మనకు అర్థమవుతా ఉంది. ఇకపోతే తూర్పుగోదావరిలో గన్నవరం, రాజోలు, కొత్తపేట, తుని, రాజానగరం, రామచంద్రపురం మొత్తం 6 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని చెప్తున్నా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వ్యతిరేకత ఎక్కువగా ఉందని ప్రజల్లో మనకు అర్థమవుతా ఉంది. ఇకపోతే కృష్ణా జిల్లాలో కైకులూరు, నందిగామ, తిరువూరు, నూజివీడు ఈ 4 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది మనకు అర్థమవుతా ఉంది. ఇకపోతే ప్రకాశం జిల్లాలో చీరాల, గిద్దలూరు, మార్కాపురము, కందుకూరు ఈ 4 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేల పనితీరు పైన కానీ ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల కానీ వ్యతిరేకత ఉందని మనకు అందుతున్న సమాచారం. ఇకపోతే గుంటూరు జిల్లాలో మరీ ముఖ్యంగా తెనాలి, బాపట్ల, నరసరావుపేట, పెదకూరపాడు ఈ 4 నియోజకవర్గాల్లో కూడా కూటమి ప్రభుత్వం వ్యతిరేకత ఉందనేది మనకు తెలుస్తూ ఉంది. ఇకపోతే నెల్లూరు, సర్వేపల్లి, కావలి, ఉదయగిరి ఈ 3 నియోజకవర్గాల్లో కూడా కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత భావం అనేది మనకు అర్థమవుతా ఉంది. పోతే మరీ ముఖ్యంగా దీనికి కారణాలు ఏంటి అని లోతుగా అధ్యయనం చేస్తే కూటమి ప్రభుత్వం ఇచ్చే సూపర్ 6 అమలుపరచలేదు అనేది మనకు ఎక్కువగా తెలుస్తూ ఉంది. అయితే ఈ సూపర్ 6 హామీలు కనుక ప్రభుత్వం మేలోనో జూన్లోనో అమలు చేస్తే మళ్ళా ప్రజాభిప్రాయం మారవచ్చు. అయితే ప్రజాభిప్రాయం మార్పు చేర్పులు ఉంటాయి. ఎందుకంటే ప్రజలకు అనుకున్నవి అందినప్పుడు ప్రభుత్వం బాగుందంటారు. వాళ్ళు అనుకున్నవి ఇవ్వనప్పుడు సంవత్సరం అయిపోతుంది, గవర్నమెంట్ వచ్చి 10 నెలలు దాటి 10 నెలలు అయిపోయింది. వాళ్ళకి అమ్మఒడి రాలేదు, రైతు భరోసా రాలేదు, కాబట్టి ఉచిత బస్సు రాలేదు, కాబట్టి పక్క రాష్ట్రం తెలంగాణలో ఉచిత బస్సు ఇస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఇవ్వట్లేదు. ఈ 3 పథకాలు ఎప్పుడైతే అమలు కావట్లేదో అప్పుడు ప్రజల్లో చంద్రబాబు నాయుడు అన్నారు, ఇవ్వలేదు అంటున్నారు. చెప్పకుండా చేసిన అన్నా క్యాంటీన్ కానీ ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి, వాటి గురించి ప్రజలు పట్టించుకోరు. అమలు చేస్తారని వ్యక్తిగత లబ్ధి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రభుత్వం పట్ల సానుభూతి కానీ లేదా సాఫ్ట్ కార్నర్ కానీ ప్రజలకు ఉంటుంది. వ్యక్తిగత లబ్ధి లేనప్పుడు ప్రభుత్వాన్ని ప్రజలు ఏముందిలే, అందరికీ నడిచి రోడ్డు వేశారు, అందరికీ ఉపయోగపడే స్కూల్ బిల్డింగ్ కట్టారు, అది అందరికీ ఉపయోగపడే పోలవరం కడుతున్నారు, అందరికీ ఉపయోగపడే రాజధాని కడుతున్నారు, మనకేం వచ్చింది అనేది ప్రజల యొక్క భావన ఉంది, ప్రజల మైండ్ సెట్ ఉంది. ఇవాళ ప్రభుత్వాలు పనితీరు
చాలా ఛాలెంజింగ్ ఉందనేది మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే 100 చేసి 101 చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి ఎందుకు కూడా ఇచ్చారు? ఆయన సంక్షేమ పథకాలన్నీ క్యాలెండర్ పెట్టుకుని ఇచ్చుకుంటూ వచ్చాడు. అయినా కానీ ఏం చెప్తారు? మా వాక్ స్వాతంత్రం లేకుండా చేశారంటారు, లిక్కర్ లేదంటారు, శాండ్ లేదంటారు. ఇట్లా కొన్ని మైనస్లు ఉంటాయి, వాటిని పట్టుకుని చెప్తారు. 100 లాభాలు చేసినా 4 మైనస్లు ఉండేటప్పుడు ఆ 4 మైనస్లే ప్రభుత్వ పనితీరు పడిపోయే విధంగా పనిచేస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తాను. ఇది ఊరినే చేసిన శాంపిల్ సర్వే మాత్రమే. ఇది ప్రభుత్వానికి పనితీరు కొలబద్ద కాదు. ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాలు కూటమి ప్రభుత్వానికి టైం ఉంది. అయినా ఇవాళకున్న పరిస్థితి మీకు వివరించి చెప్తా ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి కూడా చాలా పెద్ద టాస్క్, చంద్రబాబు నాయుడు గారికి పెద్ద టాస్క్ ఉంది ప్రజాభిమానాన్ని చొరగనే విషయంలో. ఇది ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితిని ఒక శాంపిల్ సర్వే ద్వారా తెలియబడదామని మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.